సో హాయ్ గాయస్, నేను మీ రాజరత్న ప్రకాష్. వెల్కమ్ టు టెక్ లీఫ్. సో వ్యూవర్స్, ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి గూగుల్ అసిస్టెంట్కి సంబంధించి ఒక మంచి అద్భుతమైన ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. సో ఆ ట్రిక్ ఏంటంటే, మీరు గూగుల్ అసిస్టెంట్కి ఏదైనా ఒక విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పచ్చు అనమాట. లేదంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పలానా ప్లేస్లో ఉందని చెప్పేసి గుర్తుంచుకోమని చెప్పచ్చు అనమాట. సో ఇది మనకైతే గూగుల్ అసిస్టెంట్ ద్వారా పాసిబులే. సో అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. సో వ్యూవర్స్, ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, మనకి ఎలా చెప్తే గూగుల్ అసిస్టెంట్ వచ్చేసి ఏదైనా ఒక విషయాన్ని గుర్తుంచుకుంటుందని చెప్పేసి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఎలా చెప్పాలని చెప్పి. రిమెంబర్ ఐ హ్యావ్ టు బై ఎగ్స్. ఓకే, I'll remember that. సో ఇప్పుడు నేను గూగుల్ అసిస్టెంట్కి ఏం చెప్పానంటే, నేను ఎగ్స్ కొనాలి, సో దాన్ని గుర్తుంచుకో అని చెప్పేసి చెప్పాను అనమాట. సో ఇప్పుడు నేను అడుగుతానంటే, నేను ఏం కొనాలని చెప్పేసి అడుగుతాను. సో ఇప్పుడు నాకు గూగుల్ అసిస్టెంట్ ఏం చెప్తుందంటే, మీరు నన్ను ఎగ్స్ కొనాలి, అది గుర్తుంచుకోమని చెప్పారు అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. సో మీకు చూస్తారు కదా ఇప్పుడే, వాట్ ఐ హ్యావ్ టు బై. I remember you told me I have to buy eggs. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే నాకు గూగుల్ అసిస్టెంట్ ఏంటంటే, ఐ హ్యావ్ టు బై ఎగ్స్ అనే స్టేట్మెంట్ అయితే మీరు నన్ను గుర్తుంచుకోమని చెప్పారు. సో అని చెప్పేసి మనకి ఇది చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఏంటంటే, మీరు ఏదైనా ఒక విషయాన్ని గూగుల్ అసిస్టెంట్ ద్వారా గుర్తుంచుకోవచ్చు. సో మీరు ఇదనే కాదండి, సో మీరు ఏదైనా ఒక గ్రాసరీ లిస్ట్ అనే కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక విషయాన్ని కానివ్వండి గుర్తుంచుకోమని చెప్పొచ్చు అనమాట. సపోజ్ నా కీస్ నేను టేబుల్ మీద పెట్టాను, లేదంటే నా బైక్ కీస్ నేను ఒక పలానా చోటును పెట్టాను, లేదంటే ఒక వస్తువుని ఇక్కడ పెట్టాను అనే విషయాన్ని మీరు గూగుల్ అసిస్టెంట్ ద్వారా స్టోర్ చేసుకున్నట్లయితే, ఎప్పుడైనా సరే దాన్ని మీరు మర్చిపోయినట్లయితే గూగుల్ అసిస్టెంట్ని అడిగితే మీరు ఏం చెప్పారని చెప్పేసి మనకు చెప్తుందనమాట. సో దాని ద్వారా ఏంటంటే, మీరు ఏదైనా ఒక విషయాన్ని అయితే ఎక్కువగా మర్చిపోకుండా ఉంటారనమాట. అంతే కదండి. సో మీరు ఏంటంటే ఒక విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తారంటారు కదా. సో వన్స్ మీకు ఏంటంటే దాని గురించి తెలిసిన తర్వాత, ఒకవేళ ఆ విషయాన్ని మీరు డిలీట్ చేసామనుకుంటే, అంటే గూగుల్ రిమెంబర్ చేసుకోకూడదు, సో దాన్ని డిలీట్ చేసేసి అనుకుంటే, ఇక్కడ మీకు కింద ఏంటంటే నో ఫర్గాట్ దట్ అని చెప్పేసి వస్తుందన్నమాట. అంటే మీరు ఎలాగంటే, రిమెంబర్ ఐ హ్యావ్ టు బై ఎగ్స్ అంటాం కదా, తర్వాత ఇది ఏం చెప్తుంది, ఓకే నేను గుర్తుంచుకున్నాను అని చెప్తుంది అనమాట. తర్వాత మీరు ఏం చేస్తారు, ఎప్పుడైనా దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతారు కదా, నేను ఏం కొనాలనుకున్నాను అని అడిగినప్పుడు అది ఆన్సర్ ఇస్తుంది కదండి. సో ఆన్సర్ని అప్పుడు మీరు డిలీట్ చేయగలరు అనమాట. అంటే మీరు డైరెక్ట్గా డిలీట్ చేశారు, మీరు మొత్తం అన్ని స్టెప్స్ ఫాలో అయిన తర్వాత దాన్ని డిలీట్ చేయగలరు. ఇక్కడ చూడండి, నో ఫర్గాట్ దట్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ రిజల్ట్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు వాట్ ఐ హ్యావ్ టు బై అని అడిగినా సరే అది ఏం ఆన్సర్ ఇవ్వదు అనమాట. చూసారు కదండి, ఇది ఈ వీడియో అయితే.